హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న విషయం మీ అందరితో పంచుకోవడం కోసం మీ ముందుకు వచ్చాను. ఈ విషయం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేదే. అదేనండి పార్కింగ్ సమస్య, ఫుట్పాత్ సమస్య. నగరాలు విస్తరిస్తున్నాయి, వాహనాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ప్రతి ఒక్కరూ కాస్త ఆర్థికంగా స్థిరపడగానే బైక్ వైపు, లేదంటే కుటుంబం పిల్లలు రావడంతో కారు వైపు వెళ్తున్నారు. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం, వేగవంతమైన ప్రయాణం కోసం, సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రయాణ సాధనాలు చాలా అవసరం. వారి వారి జీవితాల్లో అవి ఒక అంతర్భాగం, ప్రాథమిక వస్తువులుగా మారిపోయాయి బైక్ లాంటివి. మరి ఎక్కడ చూసినా రోడ్డును విస్తరించే క్రమంలో అక్కడి ప్రజలు స్థలం పోతుందని, లేదా రోడ్డుకు షాప్ దూరంగా మారుతుంది అని దాన్ని వాళ్ళు అబ్జెక్షన్ చెప్తూ ఉంటారు. నిజానికి ఊరి చివరి నుంచే బైపాస్లు వస్తూ కొంత మేలు జరుగుతుంది, ఫ్లైఓవర్స్ వస్తూ, డైవర్షన్స్ వస్తూ కొంత పని జరుగుతుంది. నేను ఇటీవల నా యూనివర్సిటీ పిహెచ్డి సబ్మిషన్స్ కోసం హబ్సిగూడ దగ్గర ఒక చోట ఖాళీ ప్లేస్లో పార్కింగ్ చేసి ఆ ప్రింటింగ్ తీసుకోవడానికి ఒక అరగంట పాటు వెళ్ళాను. వెళ్ళి వచ్చేటప్పటికి నో పార్కింగ్ జోన్లో పార్క్ చేసామని ఇంత పెద్ద చీటీ నాకు పెట్టారు. ఇంకా చేసేదేమీ లేదు కాబట్టి ఆన్లైన్లో అవి కట్టేశాను. రీసెంట్గా హైదరాబాద్లో ఒక ప్లేస్కి మిత్రుని కలవడానికి వెళ్ళాను. వాళ్ళ ఇంటి ముందు పార్కింగ్ లేదు. అలాగే నిన్నటికి నిన్న నేను మన దిల్సుఖ్ నగర్లో ఒక డిటిపి వర్క్ కోసం వెళ్ళాను. అక్కడికి కారు వెళ్ళదని తెలిసే బైక్ మీద వెళ్ళాను. చివరికి బైక్ పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ స్థలం లేదు. మరి వాహనం కొనుక్కున్న వ్యక్తులు, వాహనం నడుపుతున్న వ్యక్తులకి హక్కులు ఉండవా? ఆ వాహనాన్ని ఉచితంగా పార్క్ చేసుకునే ప్లేసెస్ ఉండవా? ఈ హైదరాబాద్కి వచ్చే క్రమంలో వరంగల్ కాజీపేటలో రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేశాను బైక్. ఒక రోజుకు ఎంత అనుకుంటున్నారు? 200 రూపాయలు. ఒకరోజు పార్కింగ్కి 200 రూపాయలు. ఇంకా ఆ 200 పెట్రోల్ పోయిస్తే హైదరాబాద్ వరకు బైక్ మీద రావచ్చు. ఇలా ఒకవేళ బై మిస్టేక్లో ఒక రోజు కాకుండా ఒక అరగంట ఎక్కువ అవుతే 1.5 రోజుల బిల్లు చెల్లించాలి. మరి ఈ రైల్వే వారు, ఆ బస్ స్టాండ్ వాళ్ళు కొన్ని పబ్లిక్ ప్లేసుల్లో థర్డ్ పార్టీస్కి టెండర్ ఇచ్చి కొంత డబ్బును వాళ్ళు తీసుకొని ఈ వాహనదారుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి వాహనం కొనుక్కున్న వ్యక్తులు, కారు కానీ బైక్ కానీ నడుపుకొని వినియోగించుకుంటున్న వ్యక్తులు ఫ్యూయల్ పోయించడం ద్వారా చాలా డబ్బుని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మనము చెల్లిస్తున్నాం. ఈరోజు 110 రూపాయలు పెట్రోల్ ఉంటే అందులో 30-40 రూపాయలు కేంద్రం వాటా, 20 రూపాయల వరకు రాష్ట్రం వాటా అని మనందరికీ తెలిసిందే. మరి ఇంకా వాహనం ఎక్కడ పెట్టుకోవాలి? ఇది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాలు ఆలోచించాలి. పోలీసు వారి తప్పేముంటుంది? అది అలా పెట్టడం వల్ల, పార్కింగ్ పెట్టడం వల్ల ప్రయాణానికి ఇబ్బంది అవుతుందని చటుక్కున ఫోటో తీస్తారు, ఫైన్ వేస్తారు. కాస్త పరిచయం ఉన్న వాళ్ళు అయితే బతిమాలుకుంటే దాన్ని డిలీట్ చేస్తారు. ఇంకా ప్రముఖులు అయితే తిరిగి వాగ్వాదానికి దిగుతారు. పార్కింగ్ కూడా వాహనదారుడి హక్కు. ప్రతి చోట, ప్రతి వ్యాపార సముదాయం దగ్గర, ప్రతి పబ్లిక్ ప్లేస్ దగ్గర, అది కలెక్టర్ ఆఫీసా, ఎస్పీ ఆఫీసా, ఎంపీడీఓ ఆఫీసా, ఎంఆర్ఓ ఆఫీసా, ఏదైనా కానీ ప్రతి చోట వాహనాన్ని పెట్టుకోవడానికి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయటం కూడా ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం. కాబట్టి ప్రభుత్వాలు ప్రతి చోట పార్కింగ్ పెట్టాలి. ఇంకా పోలీస్ స్టేషన్ అంటే కనుచూపు మేరలో ఎక్కడో వాహనాన్ని ఆపుకోవాలి. అప్పటికే అక్కడ ఉన్న జవాను విజిలేస్తాడే అక్కడ పెట్టకు అని. చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. ఎక్కడ పెట్టాలో చెప్పకపోవటం తప్పు కదా. ఎక్కడో ఒక చోట పెట్టడం తప్పే అయినప్పుడు, నో పార్కింగ్ ప్లేస్లో పెట్టడం తప్పే అయినప్పుడు, ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతుందని అనుకున్నప్పుడు ట్రాఫిక్ పరిష్కరించడం కోసం పరిష్కార మార్గాలు కూడా చూపించాలి కదా. చాలా చోట్ల అసలు ఈవెన్ చెప్పాలంటే కొన్ని చోట్ల టీ తాగడానికి కూడా ఆగే పరిస్థితి లేదు.
ఎక్కడో ఊరు చివర ప్రత్యేక టీ హబ్బులలో క్లబ్బులలో పార్కింగ్ చూసుకొని ఆగి 10 రూపాయల ఛాయ్ కోసము అక్కడ ఆగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఆరోగ్యకరమైనది కాదు. అలాగే నడుచుకుంటూ వెళ్ళే ఫుట్పాత్లు మిత్రులారా, ఎక్కడైనా చూడండి అసలు నడవడానికి అవకాశమే లేదు. 1/2 కిలోమీటర్ ఉన్న బైక్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకుంది? సైకిల్ మీద వెళ్ళే పరిస్థితి అసలే లేదు. ఎందుకు? ఈ వాహనాల గందరగోళము, కాలుష్యం ఒకవైపు, రోడ్లు ఇరుకుగా ఉండడము, పార్కింగ్ స్థలాలు ఉండకపోవడము, ఫుట్పాత్ల మీద బోల్డ్ అన్ని షాపులు ఉండడము, మనుషులు నిలబడడం, ఇది ఒకవైపు అయితే ఇంకా ఊళ్ళలోకి వెళ్తే అక్కడ ఒక పరిస్థితి. కాబట్టి పార్కింగ్ అనే సమస్య మీ జీవితంలో తప్పకుండా ఎక్కడో ఒక చోట మీరు ఎదుర్కొని ఉంటారు. బోల్డ్ అండ్ డబ్బులు ఫైన్ల రూపంలో వసూలు చేస్తూనే ఉన్నారు. కనీసం ఫైన్ల రూపంలో వసూలు చేసిన డబ్బులతోనైనా పార్కింగ్ ప్లేస్లను పెట్టవచ్చు. కాబట్టి కొత్తగా భవన నిర్మాణం చేసుకునేవారు పార్కింగ్పై దృష్టి పెట్టాలని, అలాగే ఆయా పట్టణాల అభివృద్ధి సంస్థలు పార్కింగ్కు ఆయా ప్రదేశాల్లో ప్రత్యేక స్థలాలు కేటాయించాలి. నేను చెప్పడం కాదు, ఒక మసీదు ఉంటుంది రోడ్డు పైన, అది పెద్దగా అయిపోతుంది, గోడ చాలా ఎత్తుగా లేపిస్తారు, చుట్టూ రోడ్డే ఉంటుంది. కానీ ఒక సందర్భం రాగానే దాని చుట్టూ మళ్ళీ వెహికల్స్ పార్కింగ్ చేస్తారు. ఒక రోడ్డు మధ్యలో ఒక గుడి ఉంటుంది, దాని చుట్టూ వాహనాలు పెట్టేస్తారు. అసలు రోడ్డు అనేది ప్రయాణం చేయడానికా, పార్కింగ్ చేయడానికా? ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటే రోడ్లపై ప్రాణాలు పోవడం అంతగా తగ్గుతాయి. మంచి మనుషులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు, దేశ సంపదగా ఎదుగుతున్న మనుషులు రోడ్డుపై పిట్టల్లా రాలిపోతూ ఉంటే బాధ్యులెవరు? డ్రైవింగ్ పైన అవగాహన ఉండాలి, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన ఉండాలి, ఎదుటివారి జీవితంలో దూరకుండా, ఎదుటివారిని ప్రమాదం చేసి చంపకుండా, ఎదుటివారి హక్కులను కాలరాయకుండా మనిషి స్వేచ్ఛగా సమానత్వంతో జీవించే ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడ చూసినా నో పార్కింగ్ బోర్డ్స్ ఉంటాయి. పార్కింగ్ బోర్డు ఎక్కడో కనిపిస్తుంది. ఆ కనిపించే పార్కింగ్ బోర్డు దగ్గర వాడు యూజర్ ఛార్జెస్ అంటాడు. 5 నిమిషాలు ఆగినా 10 నిమిషాలు ఆగినా అతనికి డబ్బులు ఇచ్చి చీటీ తీసుకోవాలి. ఏమి అసలు ఈ దేశం ఇంత విశాల భారతదేశం అనుకుంటున్నాం కదా, ఇంత ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం కదా. ప్రభుత్వము అనేక ప్రజా సంక్షేమ పథకాలు తీసుకురావాలని, సంక్షేమ పథకాలను చూపించే అధికారంలోకి వస్తూ పాలన బాధ్యతను ఎత్తుకున్న పాలకులు ఇంకా సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఇన్ని సీసీ కెమెరాలు ఉండి గడ్డి పీకడానికా? ఇంత పెద్ద పోలీసు వ్యవస్థని రిక్రూట్ చేసుకొని ఏం పనికి? వాహనం పోతుందంట, దొంగలు ఎత్తుకుపోతారంట, కాబట్టి ఒక మనిషికి టెండర్ ఇవ్వాలంట, అతను కాపలా ఉంటాడంట, అతనికి మనం 100-50 ఇస్తే అక్కడ కాపలా ఉండి ఆయన పంపిస్తాడంట. ఏమి నాన్ సెన్స్ ఇది? ఇంకా ఇన్ని సీసీ కెమెరాలు ఉండేందుకు, ఇంత చెక్కింగ్ తనిఖీలు జరిగి ఎందుకు? దొంగ వాహనాలను పట్టుకోవడంలో ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నా ఎందుకు విఫలమవుతున్నాము? భద్రత ఎందుకు లేదు? ఒక చోట నా వాహనాన్ని పెడితే నిశ్చింతగా నేను ఎందుకు ఉండకూడదు? డబ్బులు ఇచ్చి ఒకరిని కాపలా ఉంచుకునే దౌర్భాగ్యం ఉన్న దొంగల సమాజంలో బతుకుతున్నామా? ఈ దొంగలను అరికట్టడం అందరి పని కాదా? ప్రభుత్వం పని కాదా? నేరాలను తగ్గించడం కోసం ఏం చేస్తున్నాం? జైళ్ళు ఇంకా విస్తరిస్తూ, బ్యారెక్లు నిర్మిస్తూ పట్టుకెళ్తూనే ఉన్నాం. కాబట్టి నేరాలు లేని, నేర ప్రవృత్తి లేని, నేర స్వభావం లేని, విలువలతో కూడిన మంచి ప్రశాంత వాతావరణంతో హక్కులను పాటిస్తూ ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ జీవించే సమాజం ఏర్పడాలి. ప్రభుత్వము తప్పనిసరిగా ఈ రోడ్డు వెంట నడిచే పాదాచారుల ప్లేసుల్లోకి ఏ వాహనం రాకూడదు. వాళ్ళే నిజమైన పౌరులు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చివరికి నడవకపోవడం వల్ల అనేక జబ్బులు వచ్చి అనారోగ్యం పాలై మళ్ళీ వైద్య రంగానికి ప్రభుత్వాల డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రైవేటు ఆసుపత్రుల పాలు చేయాల్సి వస్తుంది. ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా, జీవన ప్రమాణం కూడా ముఖ్యమే కదా, ఆయు ప్రమాణం కూడా చాలా ముఖ్యమే కదా. నడవడం చాలా విలువైంది అనుకున్నప్పుడు ఓహో డబ్బులు పెట్టి షూలు కొనుక్కొని, డబ్బులు పెట్టి ట్రాకులు కొనుక్కొని, డబ్బులు పెట్టి మెంబర్షిప్ తీసుకొని ఆయా కంట్రీ క్లబ్బుల్లో, ఆయా పార్కుల్లో లేదా ఆయా నిర్ణీత ప్రదేశాలలో ఉదయం వెళ్ళి వాకింగ్ చేస్తేనే వాకింగా?
నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి కానీ లేదా నిత్య జీవితంలో పనులు చేయడానికి కానీ ఒక ప్రాంతం నుంచి మరో దగ్గర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కానీ హాయిగా నడుచుకుంటూ వెళ్ళేటువంటి సంస్కృతిని మనం ఎందుకు ఏర్పాటు చేయకూడదు? నడవడం నామూషి అనే పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయాము? నడిస్తే ఎక్కడ ఏమి తగులుద్దో, ఎక్కడ ఏ గొంతులు పడిపోతామో, ఎక్కడ ఏ వాహనము బాధ్యత లేకుండా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురవుతామనే భయాన్ని క్రియేట్ చేశాం. కాబట్టి మనమందరము ఫుట్పాత్లని సంరక్షించుకోవాలి, వాటిని చక్కగా నిర్వహించుకోవాలి. దానికోసం పనిగట్టుకొని ఉదయం లేచి వాకింగ్కి పోయి, జిమ్కి పోయి, రకరకాల యోగాసనాలకు వెళ్ళి లేదా రకరకాల వాటికి వెళ్ళడం, అలా దానికోసం మళ్ళీ ప్రయాణించడం. నా స్నేహితులు చాలామంది చెప్తూ ఉంటారు, నేను వెళ్తున్నాను వాకింగ్కి అని. మరి కారు తీసావి ఏంటి అంటే 3 కిలోమీటర్ల అవతల పార్క్ ఉంటుంది, అక్కడ కారు పార్కింగ్ చేసుకొని ఆడొక 4 రౌండ్లు వేసి కాసేపు మాట్లాడుకొని లాఫింగ్ చేసుకొని వస్తారంట. అంటే రోజు ఒక 6 కిలోమీటర్లు, రోజు ఒక అరగంట పాటు కారులో ప్రయాణిస్తూ కాలుష్యాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆ క్రమంలో రోజుకు 100 రూపాయల పెట్రోల్ ఫ్యూయల్ కన్జ్యూమ్స్ అవుతుంది అక్కడ. దానివల్ల ఎంత కాలుష్యం వస్తుంది? తన జీవితంలో అంత టైం ఎందుకు వేస్ట్ అవ్వాలి? కాబట్టి చాలా చిన్న చిన్న అంశాలే పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి మన తెలుగు 2 రాష్ట్రాల గౌరవ ముఖ్యమంత్రులు ట్రాఫిక్ పైన, అలాగే ప్రమాదాలపైన, అంతేకాకుండా ఫుట్పాత్ల ఏర్పాటు పైన దృష్టి సాధించాలని ఒక సామాజిక ఉద్యమకారుడిగా కోరుతున్నాను. ఇది నా ఆలోచన సరైనది అయితే మీ అభిప్రాయం కామెంట్గా పెట్టండి. మీ ప్రాంతంలో ఈ విషయంపై చర్చించండి. గౌరవ ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి లెటర్ పెట్టండి. అయ్యా, మన జిల్లాలో ఆథరైజ్డ్ ఫ్రీ పార్కింగ్ ఎక్కడుంది? ఎక్కడ పార్క్ చేస్తే వాహనానికి రక్షణ ఉంది? ఎక్కడ పార్క్ చేస్తే డబ్బు చెల్లించకుండా ఉండొచ్చు? ఎక్కడ పార్క్ చేస్తే నిశ్చింతగా ఉండొచ్చు? పదే నో పార్కింగ్ అనే ఉంటుంది. మరి పార్కింగ్ ప్లేస్ ఎంత ఇస్తున్నారు? ఆ ప్రాంతంలో నిత్యం వినియోగంలో ఉన్న వాహనాలు ఎన్ని? ఆ వాహనాలకు తగిన పార్కింగ్ కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అని. మరి దీనిపైన ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు అందరూ స్పందించి రేపటి సమాజానికి చక్కటి నడిచే వాతావరణం, నిశ్చింతగా వాహనాన్ని పార్కింగ్ చేసుకునే ప్రదేశం, ఆ ప్రమాదాలు లేని రక్షణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజం కోసం అందరం పాటుపడాలని కోరుతూ నేను మీ డాక్టర్ బైరి నరేష్.